అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టియా దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణ. లోకమును ధర్మయుక్తముగా పాలించుటకు దేవకీదేవికి 8వ బిడ్డవై పుట్టి దుర్మార్గుడగు కంసుని చంపితివి. ఓ కృష్ణ, నీ క్రియలు ధర్మాత్మకములు, ప్రపంచమును రక్షించునవి. అల్ల జగన్నాథుకు వ్రేపల్లియ క్రీడార్థమయ్యే పరమాత్మునకున్ గొల్ల సతి ఆయశోదమ్మ తల్లియునై చన్ను గుడిపెదనరగ కృష్ణ. కృష్ణ, జగన్నాథుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను. గొల్ల సతియగు యశోద తల్లి అయి పాలిచ్చెను. వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోదమ్మ ధన్యురాలయ్యెను. అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి ఆ గోపిక ముందర ఆడుదువు మిగుల మురియుచు కృష్ణ. కృష్ణ, నందుని భార్యయగు యశోదమ్మ ముందర కాళ్ళ గజ్జెలు అందెలు మ్రోయగా మిగుల వేడుకతో చిందులు త్రొక్కుచు ఆడెదవు. ఆమె అదృష్టమే అదృష్టము. హరిచందనంబు మేనున కరమొప్పెడు హస్తములను కంకణరవముల్ ఉరమున రత్నము మెరయగా బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణ. కృష్ణ, నీవు చిన్నతనమునందు శరీరమున శ్రీగంధమును, చేతులయందు కంకణ ధ్వనులు, వక్షమున కౌస్తుభమణియు మెరేగా అందముగా అగుపించుతివి కదా. జై శ్రీకృష్ణ.